నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. మీట్ ద లీడర్. నేను మీ స్వప్న. హాట్ సమ్మర్లో కూడా హీట్ పెంచేస్తున్నాయి ఏపీ పాలిటిక్స్. అందులోనూ ముఖ్యంగా పల్నాడు జిల్లా కేంద్రంలో నరసరావుపేట పాలిటిక్స్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం మనతో పాటు పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న చంద్రవాడ అరవింద్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అరవింద్ బాబు గారు. అరవింద్ బాబు గారు, ఎలా ఉంది ఇక్కడ రాజకీయాలు, ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఇన్ని రోజుల జరిగిన రాజకీయాలు వేరు, ఇప్పుడు వస్తున్న రాజకీయాలు వేరు, మొత్తం కూటమిగా ముందుకు రాబోతుంది. మరి ప్రస్తుతం నరసరావుపేటలో పరిస్థితి ఎలా ఉంది అంటారు? పల్నాడు జిల్లా నరసరావుపేట ముఖద్వారంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా 2019లో మరి అభ్యర్థిగా పోటీ చేసిన ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గెలవాలి అనే ఆలోచనతోటి ప్రతిరోజు 5 ఏళ్ళుగా నేను ప్రయాణం చేస్తున్నాను. ప్రజల్లో ఉన్నాను, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మళ్ళీ 20 ఏళ్ళుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. ఈ జెండాను ఎగరేయాల్సిన బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా దాని గౌరవాన్ని కాపాడుకుంటూ జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాను. ప్రజలు ఇవాళ నన్ను ఆదరిస్తున్నారు. ఒక నీతి నిజాయితీ ఉన్న అరవింద్ బాబు అంటే అందరి వాడు. ఈ నరసరావుపేటకి అరవింద్ బాబు అంబేద్కర్ లాంటి వాడు కాబట్టి అందరూ అదే వాళ్ళ నినాదం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నా మీద నమ్మకం, నా కష్టాన్ని నమ్మారు, నాకు జరిగిన నష్టాన్ని వాళ్ళే పాలు పంచుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అండగా ఉన్నారు. 5 ఏళ్ళుగా అండగా ఉన్నారు. నేను వాళ్ళని కాపాడుకుంటూ ఉన్నాను, వారు కూడా నన్ను కాపాడుకుంటూ ఈ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ నిజంగా 5 ఏళ్ల ప్రయాణం ఇంత తొందరగా అయిపోయిందా అని మా అందరు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక నెలలో ఎలక్షన్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నాకు 2019లో సీట్ ఇచ్చాడో ఒక పోరాట యోధుడు అరవింద్ బాబు అదే దాన్ని నినాదాన్ని కాపాడుకుంటూ నేను మళ్ళీ రేపు 2024లో కూడా నాకు సీట్ ఇవ్వడం జరిగింది. దాన్ని విలువని కాపాడుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను పూర్తిగా రుణపడి ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలందరూ కూడా అరవింద్ బాబుని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఓకే, అరవింద్ బాబు గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీకి గెలుపు అనేది లేదు. అలాగే ఇక్కడ గత కొంతకాలం చూస్తే కొడలో ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే 5 సంవత్సరాలు వరుసగా గెలిచి టీడీపీకి కంచుకోటగా ఇక్కడ నిలబడ్డారు. మరి ఆయన స్థానంలో మీరు ఇప్పుడు నిలబడబోతున్న పరిస్థితుల్లో మరి ఆయన ఏ రేంజ్లో అయితే టీడీపీ పేరు ప్రఖ్యాతలు ఇక్కడ నిలబెట్టారు, ఒక కంచుకోటగా తీసుకొచ్చారు, మరి ఆ స్థానాన్ని మీరు రీప్లేస్ చేయగలుగుతారా? అక్కడ ఎన్టీ రామారావు గారిని కానీ ఇక్కడ కోడెల గారిని కానీ ఎవ్వరు కూడా పోల్చుకోవడానికి వీల్లేదు. తప్పనిసరిగా కోడెల గారి అడుగుజాడలో నడవటానికి మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నరసరావుపేట అభివృద్ధిలో ఆయన ఏ విధంగా అడుగులు వేశారో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అంతా కూడా మేమెవరం కూడా కోడెల గారితో సమానం కాదు. ఎందుకంటే ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి, కోడెల గారికి ఒక విలువైన స్థానాలు ఉన్నాయి. ఇవాళైతే మరి ఈ ప్రజాస్వామ్యంలో అవినీతి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మా శాయశక్తుల జీవితాన్ని మొత్తాన్ని కూడా దారబోసిన మీ అరవింద్ బాబు, దాన్ని గమనించిన ప్రజలందరూ కూడా ఇవాళ తప్పనిసరిగా ఆ రోజుల్లో కోడెల గారు ఏ విధంగా నిల్చున్నారు, ఇవాళ అరవింద్ బాబు కూడా అదే విధంగా మాకు అండగా ఉంటాడని చెప్పి వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. వాళ్ళకి నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని ఆ రోజు కోడెల గారు ఏ విధంగా ప్రజలకు నమ్మకం కలగజేశారో ఇవాళ అరవింద్ బాబు కూడా మరి ప్రజలకు నమ్మకం కలగజేయటం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అరవింద్ బాబు గెలిపించాలి, ఇవాళ అరవింద్ బాబుని అసెంబ్లీకి పంపించాలి అది ఒక్క ఆలోచనతోటి, ఒకే ఒక్క నినాదంతో వాళ్ళు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. మా భారం అంతా కూడా ఒకటే, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి, ఇక్కడ అభ్యర్థి ముఖ్యం కాదు, మాకు జెండా ముఖ్యం, టీడీపీ ముఖ్యం అనే ఆలోచనతోటి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. గత ఎలక్షన్లో 2019 జరిగిన ఎలక్షన్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఇంచుమించు 30,000 ఓట్లతో ఓటమి పాలవడం జరిగింది. అయితే మరి ఆ ఓటమి నుంచి అరవింద్ బాబు ఏం నేర్చుకున్నారు? ఓటమి అనేది విజయానికి తొలిమెట్టమ్మా. తప్పనిసరిగా నాకు 15 రోజుల్లో సీట్ ఇవ్వడం జరిగింది. 15 రోజులు నేను ప్రజల్ని కలవలేకపోయాను. అది గుర్తుపెట్టుకో. నేను ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా 5 ఏళ్ళుగా ప్రజలను పోరాటం చేస్తున్నాను. ప్రజలతోటే మమైకమైపోయాను. తోపుడు బండోళ్ళు కానీ, అరటికాయలు అమ్మేవాళ్ళు కానీ, పూలు అమ్మేవాళ్ళు కానీ, టీ అమ్మేవాళ్ళు కానీ అందరి దగ్గర నేను వాళ్ళతోనే కలిసి మెలిసి తిరుగుతూ ఉన్నాను. అయ్యా నేను కూడా మీలో ఒక్కడిని, నన్ను గెలిపించుకోండి, మంచి నాయకుడిని తెచ్చుకోండి అని నేను ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా అతని దృష్టి మొత్తం కూడా ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి, అధికార బలాన్ని, ఇవన్నీ కూడా అధికార బలంతో, ప్రభుత్వ బలంతో ఆయన ముందుకెళ్తూ భూ కబ్జాలు చేశారు, ఎన్నో దుర్మార్గాలు చేయడం జరిగింది. అవినీతి, దుర్మార్గాలు, అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం ఆయన ముందున్నారు. అందువల్ల మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని ప్రజలు గమనించారు.
అయినా కానీ రేపు నేను గెలిచిన తర్వాత కూడా అరవింద్ బాబు గెలిచిన తర్వాత కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాగా ఎప్పుడు ప్రవర్తించడు. నేను ఇవాళ ఏ విధంగా సామాన్యంగా ఉన్నానో ఇవాళ నేను ఒక అంబాసిడర్లో ప్రయాణం చేస్తూ ఉంటాను, వీలైతే నడిచి వెళ్తాను, ఆటోలో వెళ్తుంటాను, సైకిల్ మీద వెళ్తాను. నాకు ఎక్కడ కూడా మెసేజాలు లేవు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటాను, ప్రజలకు దగ్గరలో ఉంటాను. ఎక్కడ కూడా అవినీతి పనులు చేయడానికి నేను ముందుకు రాను. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కాపాడుకుంటాను. అటువంటి నమ్మకంతో వాళ్ళ నర్సాపేట పట్టణంలో వాళ్ళ 6 వయసుల ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది. నిజంగా 6 వయసుల సమ్మేళనం వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా ధైర్యంగా ముందుకు వచ్చి 4,000 మంది వాళ్ళ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తే నేను కానీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు మరి జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవాళ అభ్యర్థి మీద నమ్మకం, అభ్యర్థి మనకు అండగా ఉంటాడు, అభ్యర్థికి మనం అండగా ఉండాలి, రేపు ఈ అభ్యర్థిని గెలిపించాలని ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ లో టికెట్ ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తానని చెప్పి తనంతట తనే స్వయంగా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అయితే అంతగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీలో ఏం చూశారంటారు? చంద్రబాబు నాయుడు గారు నాలో చూసింది ఒకటేనండి, నీతి, నిజాయితీ, పట్టుదల, ఓర్పు. ఈ 5 ఏళ్లుగా నేను వైసీపీ ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాటం చేస్తున్నాను, అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఏ విధంగా పోరాటం చేశాను, ఈ పోలీసులకు వ్యతిరేకంగా కానీ ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. 5 ఏళ్లలో దాదాపు 400 ఉద్యమాలు చేశాను. ఇవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ మహాశక్తి మహిళలతోటి కానీ మా సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు అందరి అండదండలతోటి, కార్యకర్తలతోటి ఈ ప్రయాణం కొనసాగించాను. అదేవిధంగా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు, అరవింద్ బాబు ఒక కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన చాలా పట్టుదలగా ఉంటాడు, ఎక్కడ కూడా పట్టుదల వదిలిపెట్టడనే ఆలోచనతోటి నాకు మళ్ళీ సీట్ ఇవ్వడం జరిగింది. వారికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను 5 ఏళ్ళు పోరాటం చేశాను. నేను ఒక డాక్టర్ని, ఓ రైతు బిడ్డని, నా కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన పోరాటం చేసిన అలవాటు నాకు ఉంది కాబట్టి ప్రతి గడపకి వెళ్తాను, ప్రతి గడపను టచ్ చేస్తాను, ప్రతి మనసుని టచ్ చేస్తాను. ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మాలి, నా కోసం పనిచేయాలి, నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ఎందుకంటే నేను పడే కష్టం కానీ నష్టం కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నా ప్రజలను కాపాడుకోవాలని చెప్పి ఆశయం ఒక్కటే. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పైన గతంలో మీరు అనేకమైన ఆరోపణలు చేశారు, అక్రమాలు కానీ లేకపోతే దందాలు కానీ ఇంకా అక్రమంగా వాళ్ళు చేస్తున్న పనులకు సంబంధించిన కానీ అనేకమైన విషయాలను మీరు తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే మరి మీరు ఒకవేళ ఇప్పుడు గెలిస్తే దానికి ఏ విధమైన చర్యలు మీరు తీసుకోవడం జరుగుతుంది? ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా బయటకు తీసాము. ప్రతిదీ ఆధారాలతో మేము చూపించడం జరిగింది. భూ సర్వే నంబర్లతో సహా మేము కోర్టులో వేయడం జరిగింది. ఆయన కూడా సవాల్ విసిరాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, ఒక ఎంక్వైరీ వేయమని మేము అడగడం జరిగింది. ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని ప్రైవేట్ మరి రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాటిని కూడా మేము అరికట్టడానికి మేము పోరాటం చేయడం జరిగింది. దాని మీద మా మీద దాడులు కూడా చేయించడం జరిగింది. రౌడీల చేత కానీ గుండాల చేత మా మీద దాడులు కూడా చేయించారు. అదేవిధంగా పోలీసుల చేత కూడా మా మీద దాడులు చేయించడం జరిగింది. అయినా కానీ ఎక్కడ కూడా మేము నిద్రపోకుండా అతని మీద వ్యతిరేకంగా పోరాటం చేశాము. చివరికి కృత్రిమంగా పాలు కూడా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ తీసుకున్నాడు. అదేవిధంగా అక్రమంగా కిలో రూపాయి బియ్యాన్ని అక్రమ రేషన్ రవాణా చేసి ఆయన ఎన్నో కోట్లు సంపాదించుకోవడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ నర్సాపేట పట్టణంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలని అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. అటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఖండించడానికే నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఎప్పుడైతే రాజకీయాల్లో ఉన్నానో నాకున్నది ఒకటే ఆయుధం, ధైర్యం అనే ఆయుధంతో మొండికి వెళ్తున్నాను. నాకున్న రెండో ఆయుధం కష్టం. ఈ రెండింటిని నమ్ముకొని నేను ప్రజల్లోకి వెళ్ళాను. నాకు ప్రజాబలం ఉంది, పైన దైవ బలం ఉంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవడానికి ముందుకెళ్తూ తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్తాననే ధైర్యం నాలో ఉంది. అదేవిధంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఒకటే చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా అయితేనే అసెంబ్లీకి వస్తానని చెప్పారు. అటువంటి కార్యక్రమంలో నేను తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబెడతాము. అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు గారి వెనకనే ప్రయాణం చేస్తాను, అసెంబ్లీకి వెళ్తా అని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అరవింద్ బాబు గారు, వైసీపీ ప్రధానంగా తీసుకున్న అజెండా వైనాట్ 175. అయితే వైనాట్ 175 అంటూ సంక్షేమ పథకాలని ప్రధానంగా చూపిస్తూ ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది. బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో డోర్ టు డోర్ చెప్తే కూడా వెళ్తున్నాయి. మరి ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్న టీడీపీ మీద అలాగే మీ నియోజకవర్గం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటారు? మా సంక్షేమ పథకాలంటే 2014, 2019 దాకా నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మేము సంక్షేమ పథకాలు అమలు చేయటం. ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ పెట్టాము, అమ్మఒడి పెట్టాము. అమ్మఒడి ప్రతి 4 పిల్లలకి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి అనేది ఒక పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. అంటే మిగతా 2 పిల్లలు 3 పిల్లలు చదువుకోవాలా లేకపోతే పనులకు వెళ్ళాలి, కూలి పనులు చేసుకోవాలి? చెప్పండి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా విదేశీ విద్య కానీ
దుల్హన పథకాన్ని కానీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా ఇవన్నీ కూడా మేము దగ్గరుండి ఇవ్వడం జరిగింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అంత మంచి పరిపాలన చేసినా ఓడించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమ పథకాలు చూసి ఎవరు గెలిపించే పరిస్థితులు లేరు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒకవైపు ఉండాలి, అభివృద్ధి కూడా ఒకవైపు ఉండాలి. కాబట్టి రెండు కళ్ళులాగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, అభివృద్ధిని కూడా కోరుకుంటారు. ఈ రెండు ఇవాళ ప్రజలు నమ్మారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో గమనించాలి. ఇదంతా కూడా అందరూ కూడా ఒక మత్తులో ఉన్నారు. ఎందుకంటే మేము చేసే సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని. కానీ నిజంగా అయితే ఇవాళ ప్రజలందరినీ కూడా రాజకీయంగా అణచివేశారు. 5 ఏళ్లుగా వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, చదువుకునే విద్యార్థులు కానీ, ఆడబిడ్డలు కానీ పూర్తిగా అణచివేశారు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ దగ్గర పడేయకుండా అందరూ కూడా ఒక ఎక్స్ప్లోజన్ లాగా బయటకు వస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అటువంటి కార్యక్రమంలో ఇవాళ ఆర్యవైశ్య సమ్మేళనానికి మేము రావడం జరిగింది. చూస్తే నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే వాళ్ళలో ఉన్న ఆ ఎక్స్ప్లోజన్ అంతా బయటకు వస్తుంది. వాళ్ళ గుడ్డల్లో ఉన్న ఆవేదన అంతా బయటకు వస్తుంది. మా వ్యాపారాలు దెబ్బకొట్టారు, మా కుటుంబాలను దెబ్బకొట్టారు, ఎవరైతే ఐపీఎల్ పెట్టారో వాళ్ళకి అండగా ఉండి మమ్మల్ని అందరూ కూడా దెబ్బతీశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరైతే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు గెలిపించారో వాళ్ళందరూ కూడా గంపగుత్తగా మొక్కమ్మడిగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీడీపీలో జాయిన్ అవుతున్నారు. నిన్న చూస్తే 3,000 మంది ఒక్కసారి మన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం డెఫినెట్గా వస్తుంది అనే ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంపీ గెలుస్తాడు, 60 మంది ఎమ్మెల్యే గెలుస్తాడని వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది. ఈ నమ్మకం అనేది ముందుగా పసిగట్టేది ఆర్యవైశ్య ప్రముఖులు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో చాలా మార్పులు జరుగుతాయని మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. అరవింద్ బాబు గారు అంటే ఒక మృదు స్వభావి. ఆయన త్వరగా ఎవరిని కూడా ఒక మాట అనలేరు. అలాగే వైద్య సేవలతో ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతూ ఉన్నారు అనేది ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంది. అలాంటి మృదు స్వభావం ఉన్న మీరు ఇలాంటి పాలిటిక్స్లో మీరు ఎంతవరకు సక్సీడ్గా ముందుకెళ్ళగలిగారు? అంటే పాలిటిక్స్లో ఎప్పుడు ఇంతకుముందు కూడా డాక్టర్లు వచ్చారు, లాయర్లు వచ్చారు, రైతు బిడ్డలు వచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రజలకి దగ్గరగా ఉంటారు, ప్రజలతో కలిసి పనిచేస్తారు. నేనైతే స్వామిడిగా ఉంటాను. నాకు నర్సరావుపేటలో అయితే నర్సరావుపేట ధర్మరాజు అంటారు నన్ను. అదేవిధంగా కొంతమంది అయితే మరి ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలు అయితే మా అంబేద్కర్ నర్సరావుపేటకి ఆయన అంటారు. అదే మా బీసీ వర్గాలు అయితే మాకు జ్యోతిరావు పూలే అంటారు. వాళ్ళందరూ పెట్టుకున్న వాళ్ళ ముద్దు పేర్లు అవన్నీ కూడా. ఎందుకంటే న్యాయం పక్షాన ఉంటాను, న్యాయం కోసం పోరాడతాను. ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళకి అండగా ఉంటాం అనేది మా ధ్యేయం. నేను చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. కాబట్టి నాలో ఉన్న పోరాట గుణం ఒకటే, నాకున్న ధైర్యం అనే దాంతో పసుపు జెండా పట్టుకుని నేను ముందుకెళ్తున్నాను. తప్పనిసరిగా ఈ ప్రజలకు అండగా ఉంటాను. ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా నేను అండగా ఉంటానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అరవింద్ బాబు గారు, ఇప్పుడు ఈ నరసరావుపేట నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోయారు, మీరు వస్తే ఏం చేయగలుగుతారు? అంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత నరసరావుపేటలో ఎక్కడ అభివృద్ధి లేదమ్మా. అభివృద్ధి అనేది మొత్తం కూడా అవినీతి మీద, దుర్మార్గాల మీద, అక్రమాస్తుల మీద జరిగింది. కానీ టీడీపీ హయాంలో మేమందరం కూడా ఇక్కడ ఫ్లైఓవర్లు కట్టాము, షాదీఖానా కట్టాము, టౌన్ హాల్ కట్టాము, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం, కోడలిగారి స్టేడియం కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మూలపడిపోయినాయి. మేము పోరాటం చేసిన తర్వాత వీటిని కొంత బాగు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ బాగాలేదు, పాడైపోయింది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. జిమ్కి వెళ్తే జిమ్లో ఎక్విప్మెంట్ కూడా లేదు. అసలు అభివృద్ధి అనేది ఇక్కడ లేదు వాళ్ళకి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి 2,000 కోట్లు ఏ విధంగా సంపాదించాడంటే మరి ఆయన దృష్టి మొత్తం కూడా ధనార్జన మీదే ఉంది. మున్సిపాలిటీలో ఉన్న ఆదాయాన్ని మొత్తం ఆయన నొక్కేశాడు. గంజాయి అమ్ముకున్నాడు, గుట్కాను అమ్ముకున్నాడు. ఈ విధంగా ఎన్నో వేల కోట్లు సంపాదించాడు. అదేవిధంగా అక్రమంగా గవర్నమెంట్ భూములు మొత్తాన్ని కూడా కబ్జా చేసి అమ్ముకున్నాడు. వీటన్నింటి మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజలు ఇవి గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే ట్యాక్స్ కట్టాలి, జీ ట్యాక్స్. మనం మామూలుగా జీఎస్టీ కడతాం ప్రభుత్వానికి, కానీ ఇక్కడ 2వ జీఎస్టీ కట్టాలి, అదే గోపిరెడ్డి ట్యాక్స్. ఎందుకంటే తోపుడు పట్టు పెట్టాలని ట్యాక్స్ కట్టాలి, పూలు అమ్ముకునే వాళ్ళు టోపీ కట్టాలి, కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి, టీ అమ్ముకునే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి. ఈ విధంగా ప్రయాణం జరిగింది. ప్రజలు భయపడిపోయారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఇంటికి పంపిస్తారు గ్యారెంటీగా. ప్రధానంగా ఇక్కడ మనం వాలంటీర్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కేవలం వైసీపీకి పనిచేస్తున్న కార్యకర్తల విభాగంగా అభివర్ణిస్తూ ఉన్నారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థకి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ 5,000 రూపాయలు ఉన్న వేతనాన్ని 10,000 వరకు పెంచుతానంటూ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఒకప్పుడు విమర్శలు చేసింది మనమే, ఇప్పుడు మళ్ళీ సాలరీ పెంచబోతున్నాం అంటూ కూడా చెప్పింది. విమర్శలు చేసింది మేము వైసీపీ వాలంటీర్ల యొక్క పరిపాలన మీద కానీ వాళ్ళ బాధ్యతల మీద ఎప్పుడు విమర్శ చేయలేదు. ఏదైతే బాధ్యత రహితంగా వాళ్ళు పనిచేస్తున్నారో
ఏదైతే బాధ్యత లేకుండా వాళ్ళు ఈ సమాజాన్ని పాడు చేస్తారో ఇవన్నీ కూడా మేము చెప్తూ ఉన్నాము. ఏదైతే 5,000 రూపాయల జీతం వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారో ఒక బానిస బతుకు బతకాల్సిన అవసరం లేదు. వారి జీతాన్ని కూడా పెంచి 10,000కి చేస్తాము. ఎవరైతే మరి బీటెక్ చేసిన వాళ్ళు కూడా చాలామంది వాలంటీర్లుగా ఉన్నారు, వారికి కూడా మరి సరైన రీతిలో వాళ్ళకి ఉద్యోగాలలో ప్రమోషన్ కలిగి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ మేము తప్పని చెప్పలేదు, కానీ వాళ్ళు చేసే బాధ్యత రహిత వాటిని ఖండించడం జరిగింది. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా పార్టీకి దూరం అయ్యారు. మెయిన్ ఏజెండా చూడండి, వాళ్ళున్న 1,00,000 మంది వాళ్ళ ప్రభుత్వాన్ని రేపు ఎలక్షన్ చేయలేరు. అసలు నాయకులు కానీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వైసీపీ పార్టీకి దూరం అయ్యారు. అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు వాలంటీర్ల వల్ల అతను గెలవలేడు. తప్పనిసరిగా రాజకీయ నాయకులు కార్యకర్తలు ఉంటేనే ప్రభుత్వం వస్తుంది. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో వైసీపీ మునిగిపోయిన నావలాంటిది. ఇప్పుడు కూటమి వల్ల టీడీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కూడా కలిసి వాళ్ళ ప్రయాణం చేస్తున్నారంటే ఈ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికే వారందరూ కూడా కలిశారు. ఈ కలవటం వల్ల ఏంటంటే మరి అందరూ కూడా ఎక్కడ నెగిటివ్ ఓటు చేయకుండా ఏ ముమ్మడి కూటమిలో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి ఓట్లు వేయడానికే వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ ప్రయాణం కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, అవినీతి లేని పరిపాలన చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆలోచన చేస్తారు. నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి, వారు రాజ్యాంగాన్ని రచించారు. నిజంగా ఆయన ఎంతో మనసు సంక్షోభంలోకి వెళ్ళింది. ఎందుకంటే ఎస్టీ ఎస్సీల మీద ఆయన కేసులు, ఎస్టీల మీదే కేసులు పెట్టిస్తున్నాడు. అదేవిధంగా ప్రతి వర్గం మీద వాళ్ళ చేత కేసులు పెట్టిస్తున్నాడు. ఇవన్నీ కూడా గమనించాలి. చివరికి లాయర్లు కూడా అరెస్ట్ చేసే పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా గమనించి రాజకీయంగా ఎడచివద్ద ధోరణి భరించలేని ప్రజలు ఇవాళ చాలా బాధపడుతూ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఓటేద్దామని రెడీగా ఉన్నారు. అదేవిధంగా 83లో ఏ విధంగా టీడీపీ ప్రపంచం వచ్చిందో అదేవిధంగా ఇవాళ ఉమ్మడి కూటమి కూడా ఆ విధంగా గెలవబోతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అరవింద్ బాబు గారు, ఎమ్మెల్యే గోపిరెడ్డి ఓడిపోయి మీరు అధికారంలోకి వస్తే సిబిఐ ఎంక్వైరీ ఏమైనా వేయించే అవకాశాలు ఉన్నాయి ఆయన చేసిన అవినీతి అక్రమాలపై? నేనైతే గవర్నమెంట్ భూములు, ఇనాం భూములు మొత్తం కూడా వైసీపీ హయాంలో ఆక్రమించుకున్నారు వాళ్ళు. అవే కాదు, గవర్నమెంట్ ఏముందండి, ప్రైవేట్ భూములు కూడా మనం ఇక్కడ ఒక 10 ఎకరాలు ఉండి మనం ఎక్కడో హైదరాబాద్లో నివాసం ఉండంటే మనం వచ్చేప్పటికి 10 ఎకరాల పొలం భూమి కనపడదు. వైజాగ్లో అయితే అసలు నిజంగా ఎన్ని ఇళ్ళని వాళ్ళు అక్రమంగా ఆక్రమించారో మీరు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా గమనించాలి. మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ భూములు ఏదైతే ఉన్నాయో మళ్ళీ వాటిని ప్రభుత్వ పరంగా వాటిని ప్రజలకు ఉపయోగించాలి. వాటన్నిటిని కూడా కలెక్టర్ చేత ఎంక్వైరీ వేయించి వాటిని బయట తీస్తాము. ఇవన్నీ కూడా మేము క్షమించాం. ఎందుకంటే భూ కబ్జాలు కానీ, గవర్నమెంట్ భూములు కానీ, మరి వక్ఫ్ భూములు కానీ, ఇనాం భూములు కానీ ఇవన్నీ కూడా ఆక్రమించుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎమ్మెల్యే అయినా కానీ దాన్ని ఆక్రమించడానికి మేము ఒప్పుకోం. అలాగే టీడీపీలో జంగా కృష్ణమూర్తిని కానీ ఇతరత్ర నేతలను కానీ చేర్చుకోవడం జరిగింది. అయితే మరి ఇంకా ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు రావాల్సిన వాళ్ళందరూ వచ్చారమ్మా. ఈ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని, ఉమ్మడి పార్టీలు నమ్మి వాళ్ళు రావడం జరిగింది. జంగా కృష్ణమూర్తి గారు కూడా ఇక్కడ పర్యటన చేస్తున్నారు. పార్లమెంట్ మొత్తం కూడా తప్పనిసరి కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎమ్మెల్సీ, మరి టీడీ బోర్డు మెంబర్ కూడా. ఆయన చాలా మంచి నాయకుడు. మరి వారిని నేను కలవడం కూడా జరిగింది. వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే పోరాట గుణం. ఆయన ఇంతకుముందు కూడా ఆయన పోరాటం చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో వీటిలో పనిచేసిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అయితే టీడీపీ వైసీపీ మీద ప్రజలలో ఇంత వ్యతిరేకత ఉంది అని చెప్తూ ఉంది. కాకపోతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో టీడీపీ చెప్తున్నంత వ్యతిరేకత నిజంగానే ఉంది అంటారా? అసలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా ఉందమ్మా. ఎప్పుడు బయటపడిందంటే మనకి ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచి బయటపడింది. ఎందుకంటే అప్పుడు దాకా కూడా ఈ ప్రభుత్వాన్ని చూసిన భయం, ఎమ్మెల్యేని చూస్తే భయం, పోలీసులు చూస్తే భయపడి వీళ్ళందరూ కూడా బయటికి రాలేదు. ఆ భయాన్ని పోగొట్టుకున్న కారణంగానే వాళ్ళ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం పేరు. దీనికి ఎగ్జాంపుల్ ఇదే విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. నిన్న 3,000 మంది ఒక్కసారి మా పార్టీలో చేరడం జరిగింది వైసీపీ నుంచి. అంటే ఎంత మరి దుర్మార్గులో వాళ్ళు ఆలోచన చేయండి. అంత దుర్మార్గాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. కానీ మేమైతే ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము, వ్యక్తిగతంగా ఆదుకుంటాము, ప్రతి వ్యక్తిని కూడా ఆర్థిక సాంఘిక పరంగా ఆదుకుంటాం. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. తప్పనిసరిగా అరవింద్ బాబు రేపు కాబోయే రోజుల్లో మంచి ఎమ్మెల్యేగా పరిపాలన చేస్తాడు. మనం చేస్తాం. ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అయితే తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. గతంలో ఎలక్షన్లో చూసుకున్నట్లయితే కోడికత్తి కానీ, ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే టీడీపీ వారు దాడి చేయించారు రాళ్లతో అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి తగిలిన దెబ్బను చూస్తూ కూడా సోషల్ మీడియా అంతా కూడా
ట్రోల్ అవుతూ ఉంది. మరి దీని వెనకాల టీడీపీ హస్తం నిజంగానే ఉందా? టీడీపీనే దాడి చేయించిందా రాళ్లతో జగన్మోహన్ రెడ్డి పైన? తప్పమ్మా. ఇంతకుముందు కూడా 2019 ఎలక్షన్స్ లో కూడా కోడికత్తి కేసు జరిగింది. ఇది అందరు నవ్వుకోవాల్సిన విషయం. డ్రామాలా చేయటం. ఇవాళ కూడా రాళ్ల దాడి అంటే నిజంగా చాలా దారుణం అనే విషయం. ఎందుకంటే ఆయనకి మరి సెక్యూరిటీ ఉంది, రాళ్ళు తగలడానికి అవకాశం లేదు. వాళ్ళే రాళ్ళు వేయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేమైతే మాత్రం ఉమ్మడి పార్టీలు వాళ్ళ మీద రాళ్ళు దాడి చేయవు. మాకు అటువంటి అలవాటు లేదు, అవకాశం లేదు. అయితే ఈ నియోజకవర్గంలో నరసరావుపేటలో లాస్ట్గా చివరిసారిగా ఈ నియోజక ప్రజలు అరవింద్ బాబును మాత్రమే ఎందుకు ఎన్నుకోవాలి, ఎందుకు ఓటు వేయాలి? దానికి మీరేం చెప్తారు? అరవింద్ బాబుకి ఎందుకు ఓటు వేయాలంటే ఆయన రాత్రి పగలు 5 ఏళ్ళుగా జనాల్లో ఉన్నారు, జనం కోసం పనిచేస్తున్నారు. రాత్రి పగళ్ళు కూడా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని ఆలోచించుంటే ఆయన ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దాన్ని నమ్మారు. నేను ప్రజల కోసం ఉంటాను, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి నాకు ఓటేస్తాను. అరవింద్ బాబు గారు, జూన్ 4వ తారీఖు తర్వాత మే 13న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ అనేది మనకు అందుబాటులోకి రావస్తుంది. జూన్ 4 తర్వాత అరవింద్ బాబు గారిని మనం ఏ విధంగా చూడొచ్చు? ఒక మంత్రిగా చూడగలమంటారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా చూస్తాము అంటారా? మీరు ఏ విధంగా చూడండి, నా నాయకులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో నేను గెలవంగానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మా నాయకులు చాలామంది చనిపోవడం జరిగింది. వెన్నా బాల్కోట్ గారిని అక్రమంగా చంపేశారు, ఇబ్రహీం గారిని చంపేశారు. అదేవిధంగా మరి మా నాయకులు చాలామంది మరి చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్తో. కానీ మరి గోవింద్ రెడ్డి గారి, శివరామరెడ్డి గారు కానీ, అదేవిధంగా వాళ్ళు చూస్తే లగడపాటి అంజిబాబు. నేను గెలవగానే ఫస్ట్ నేను చేసే స్టెప్ ఏంటంటే వాళ్ళని కలవాలి, వాళ్ళ కుటుంబాలను కలవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ఇవాళ నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నానంటే మా నాయకులు ఎవరైతే ఈ 5 ఏళ్ళకి ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ కోసం నేను పోటీ చేస్తున్నాను. వాళ్ళ కోసమే ఈ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి నా ఆశయం. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తుందా? అలాగే ఒక స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఉన్న సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే మార్గం ఉందా? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే దగ్గర అఫీషియల్ గా అనఫీషియల్ గా చూస్తే 10 లక్షల కోట్ల వరకు అప్పుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ అప్పులన్నిటిని కూడా అధిగమించి సంక్షేమ పథకాలని టీడీపీ వస్తే ఏ విధంగా చేయగలుగుతుంది? అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి చేయగలరమ్మా. ఆ విజన్ ఉన్న నాయకుడు ఆయన. ఎందుకంటే ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. 3 లక్షల కోట్లు అంటే 5 ఏళ్ళలో 15 లక్షల కోట్లు అవుద్ది. 15 కోట్లు, 3 లక్షల కోట్లు, 5 ఏళ్ళు 15 లక్షల కోట్లు అవుద్ది. ఇవాళ తెచ్చిన అప్పును తీర్చవచ్చు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చేయలేకపోయారు కాబట్టి ఆయన ఈ విధంగా అప్పులు తేవడం జరిగింది. మాకైతే ప్రజలకైతే నమ్మకం ఉంది, అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఉంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, అదేవిధంగా పిల్లల్ని బాగా చదివిస్తాము, విదేశాలకు పంపిస్తాము, రైతు సోదరులు ఆదుకుంటాము. ఇవన్నీ కూడా మాకున్న మరి రాబోయే కాలం మేము చేసే పనులు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మరి ప్రభుత్వం మీద మా అందరికి కూడా నమ్మకం ఉంది. తప్పనిసరిగా వీటిని నెరవేరుస్తాం. అరవింద్ బాబు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? అలాగే టోటల్ గా టీడీపీ ప్రపంచనాన్ని సృష్టించాలి అంటే లాస్ట్ టైం చూస్తే వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో టీడీపీ ఎన్ని సీట్లను కైవసం చేసుకుంది? ఇవాళ నిజంగా ప్రపంచం చూస్తుంటే ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఉమ్మడి ప్రభుత్వానికి 163 సీట్లు రావచ్చనే ఆలోచనలు అందరూ ఉన్నారు. తప్పనిసరిగా అవన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఓడించడం అనేది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది పెద్ద కష్టం కాదు ప్రజలకి. ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు. తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. 163 సీట్లు మేము గెలుచుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, మోడీ గారి అండతోటి మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మీ ప్రజల ఆశీర్వాదం మీకు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాల్టి మీట్ ద లీడర్ షో. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.